హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. 2 డేస్ నుంచి కూడా అండి, అంటే నిన్న ఈరోజు కూడా నేను బ్రెడ్ ఆమ్లెటే చేస్తున్నాను. ఎందుకో తెలియదు, సమ్మర్స్ కదా. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే టమ్మీకి కొంచెం లైట్గా అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చట్నీస్ అవసరం లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నిన్న ఈరోజు కూడా నేను ఈ రెసిపీ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇదైతే సర్వ్ చేసేసుకుంటాను గాయస్. చూడాలి రేపటికి వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయాలి. ఈ రోజుకైతే ఇదే సర్వ్ చేసేసుకున్న తర్వాత కొంచెం టీ కూడా తాగేసి, యాజ్ యూ ఆల్ నో, మావయ్య గారికి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. ఆయనకి బీట్రూట్ అంటే ఇష్టము. సో ఈరోజు బీట్రూట్ కర్రీ చేస్తున్నాను. ఒక ఆమ్లెట్ కూడా వేసేస్తాను గాయస్ దాంతోపాటు. అండ్ ఫస్ట్ మనం ఆనియన్స్ అనేది నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్‌ని కూడా మనం తీసేసామనుకోండి, మనకి చాలా మంచిదంట. స్టార్టింగ్ ఆ బేస్ అనేది మనం ఉంచుకోకూడదు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చక్కగా మనం చాప్ చేసేసుకొని, ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పసుపు వేసేసుకొని, వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, మనకి ఇందులో కారం ఏదైనా ఉంది అంటే గ్రీన్ చిల్లీసేనండి మెయిన్ అయితే. సో ఇష్టమైతే ఇంకొక 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువైతే తక్కువ వేసుకోండి. ఇది మనం చాలా డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో అయితే వేపుకోవాలండి. ఈలోపు బీట్రూట్‌ని చాప్ చేసేసుకుందాము. నా దగ్గరైతే పీలర్ లేదు గైస్, ఎక్కడో మిస్ అయిపోయింది నా పీలర్ అనేది. సో నేనైతే ఈరోజు హ్యాండ్ యూజ్ చేసి మొత్తం ఈ స్కిన్ అంతా పీల్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. మెయిన్ మనకి నైఫ్ అనేది షార్ప్‌గా ఉందనుకోండి, ఇలాంటి టెక్నిక్స్ మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేసేటప్పుడు గమ్మున చేతికి తగిలిందనుకోండి, అక్కడ మళ్ళీ ఇబ్బందవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా పీల్ చేస్తే మనకి స్కిన్నే వస్తుంది. పల్చగా వస్తుంది చూడండి. సేమ్ పీలర్ లాగే వస్తుంది. నాకైతే ఇలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవడం చాలా ఇష్టం గైస్. నాకు మోర్ ఓవర్ లెర్నింగ్ అంటే చాలా ఇష్టం. లైఫ్‌లో మనం కీప్ ఆన్ లెర్నింగే కదండీ! లైఫ్ అంటేనే ఇట్స్ అబౌట్ లెర్నింగ్ అనమాట. మనకన్నీ వచ్చేసింది అన్న డే అనేది ఎక్కడుంటుంది చెప్పండి? ఎంత నేర్చుకున్నా స్టిల్ మనకి ఏదో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటానే ఉంటుంది కదా! సో, మనం ఇంట్రెస్ట్ బట్టి చక్కగా ఇలాంటివన్నీ నేర్చుకున్నామనుకోండి బావుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. లైక్ మనకి ఏ డౌట్ వచ్చినా గానీ జస్ట్ ఒక సెర్చ్ బటన్ మీద మనకి ఏది కావాలంటే అది ప్రెస్ చేశామనుకోండి, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా! అసలు ఎంత పాజిటివిటీ చూడండి. ఏ కర్రీ కావాలన్నా ఇన్‌స్టంట్‌గా మనం చూసేయొచ్చు, నేర్చుకోవచ్చు. సో థాట్స్ గైస్. నాకైతే ఇలాంటివంటే చాలా ఇష్టము. అండ్ బీట్రూట్ చూడండి, ఇలాంటి చిన్న చిన్న స్కిల్స్ నేను నేర్చుకుంటా ఉంటాను. బీట్రూట్ అనేది ఇలా 3 పీసెస్ కింద మనము కట్ చేసుకోవాలి ఫస్ట్ అనేది. అంటే 2 పీసెస్ కాకుండా ఇలా 3 పీసెస్ కింద కట్ చేసుకొని, ఇలా క్రాస్‌గా మనం పెట్టుకొని కట్ చేసుకున్నామనుకోండి, మనకి సేమ్ మనకి చాపర్‌లో అయితే ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట పీసెస్. చూడండి ఎంత బా వస్తుందో. నాకిలాంటి టెక్నిక్స్ అంటే చాలా ఇష్టం గైస్. లైక్ కటింగ్ టెక్నిక్స్ కానీ, కుకింగ్ గానీ, ఆర్గనైజింగ్ గానీ, హోమ్ మేకింగ్ గానీ, వాట్ నాట్ గైస్. ఆహ్, మోటివేషన్ ఇప్పుడు పిల్లలకి మోటివేషన్ ఇవ్వడంలో గానీ, వి కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. దేర్ ఈస్ నథింగ్ దట్ వి ఆర్ ఆల్ అబౌట్ కదా! సో, ఇవన్నీ కూడా నీట్‌గా చాప్ చేసేసుకుందాము. బీట్రూట్ కర్రీకి మెయిన్ చాపింగ్ అండి. మనకి ఆ పీసెస్ అనేవి మరీ పెద్దవి అవ్వకూడదు, మరీ చిన్నవి అవ్వకూడదు. మీడియంగా ఉండాలి. సో, అందుకనేసి మీరు కొంచెం ఇట్లా అందంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి అవన్నీ కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవి ఫ్రై అవుతా ఉన్నాయి. ఈలోపు నేను కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నా రోబో వాక్యూమ్‌ని కూడా వదిలేసాను గైస్. సో, అది కూడా దాని పని అదైతే చేసేసుకుంటుంది. ఈ బీట్రూట్ కట్ చేసేటప్పుడు వచ్చే కలర్ ఉంటుంది కదండీ! చాలా బావుంటుంది కదా! నేచురల్ కైండ్ ఆఫ్ కలర్ కదండీ! చూడండి చేతులన్నీ కూడా చక్కగా నేచురల్ వేలో రెడ్ అయితే అయ్యాయి. నాకు చాలా ఇష్టం బీట్రూట్ కలర్ అంటే. సో, ఇందులో ఇప్పుడు ఆ బీట్రూట్ పీసెస్ అన్నిటిని వేసేసుకోవాలి.
వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ కారం అయితే చాలా తక్కువ వేసుకోండి. నేనైతే బాగా చిన్న స్పూన్‌తో ఒక స్పూన్ మాత్రమే యూజ్ చేసుకున్నాను కారము. ఇందులో మనం ఎటువంటి విధమైన వాటర్‌ని యాడ్ చేయకూడదు గైస్. కంప్లీట్‌గా ఈ ఆయిల్‌లో ఈ ఆనియన్స్‌తోనే అండ్ బీట్రూట్‌లో ఉన్న వాటర్‌తోనే మొత్తం కర్రీ అంతా కూడా కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. అదే మనం వాటర్ వేసుకున్నామనుకోండి అది వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. సో, నేనైతే అసలు వాటర్ అనేది వేయను. కంప్లీట్ సిమ్‌లో పెట్టుకొని ఒక 20-25 మినిట్స్ అండి స్లో కుకింగ్ చేసుకుంటే గనక పర్ఫెక్ట్ బీట్రూట్ కర్రీ అనేది రెడీ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ బీట్రూట్ నచ్చని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది టేస్ట్ అనేది. చూడండి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనకి ఎంత బీట్రూట్‌లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుందండి. అది కూడా మనకి పైకొచ్చేస్తుంది. అండ్ ఒకసారి మనం స్పూన్ యూజ్ చేసి లేదా గరిటె యూజ్ చేసి ఆ పీస్‌ని ఇలా అన్నామనుకోండి వెంటనే చాలా సాఫ్ట్‌గా కట్ అయిపోతుంది. సో దట్ మనకి బీట్రూట్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిందని అర్థం. ఇది ఇప్పుడు మనం ఒక మంచి సర్వింగ్ డిష్‌లోకైతే తీసేసుకుందాము. మీ అందరికీ తెలిసిందే నేను ఏ వంట చేసుకున్నా గానీ వెంటనే ఒక మంచి బౌల్‌లోకైతే తీసేసుకుంటాను గైస్. నాకైతే చాలా ఆర్గనైజ్డ్‌గా అనిపిస్తుంది. వండిన పాత్రలోనే నేను ఉంచేస్తే గనక నాకెందుకో అక్కడ పని అనేది అవ్వలేదు అనిపిస్తుందండి ఎందుకో. సాటిస్ఫైడ్ ఫీలింగ్ అయితే రాదు. వన్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని డిష్ వాషర్‌లో ప్లేస్ చేసేసుకుంటే కంప్లీట్ వర్క్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అంతా కూడా మనకి ఆర్గనైజ్డ్‌గా అనిపిస్తుంది. అండ్ సర్వ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి గ్లాస్ జార్స్‌కి మనకి పైన క్యాప్ అనేది ఇలా ప్లాస్టిక్ ఇస్తారు కదండీ! అంత వేడి వేడి కర్రీ వేసేసి ప్లాస్టిక్ మూత పెట్టే కన్నా ఇలా సాసర్స్ ఉంటాయి కదా! సెరామిక్‌వి అవి మనం పైన లిడ్ కింద యూజ్ చేసుకోవడం మంచిది గైస్. వంట కంప్లీట్ అయిపోయిన తరువాత ఒకసారి నేను స్టవ్ అంతా కూడా నీట్‌గా వైప్ చేసేసుకుంటున్నాను. ఎలా క్లీన్‌గా వైప్ చేసుకుంటాను అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను చూడండి. అండ్ ఈ వాష్ బేసిన్ అయితే ఎక్కువగా యూజ్ చేయం గైస్. చాలా తక్కువ యూజ్ చేస్తాము. ఒక్కసారి నేను దీన్ని రిన్స్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకసారి. ఎందుకంటే ప్లాట్‌ఫార్మ్ అంతా వాష్ చేసుకుంటాను కదా! ఇలా క్లీన్ చేసినప్పుడు వాటర్ పడినా మనకి ప్రాబ్లమ్ ఉండదు. మనం మెయిన్ ఏంటంటే, ఇలా కంప్లీట్‌గా క్లీన్ చేసుకున్న వెంటనే ఒక డ్రై క్లాత్ పట్టుకొని నీట్‌గా వైప్ చేసేసుకోవాలండి. సో దట్ వాటర్ స్టెయిన్స్ అనేవి మనకి దాని మీద ఉండవు. కంప్లీట్‌గా డ్రై అయిపోవాలనమాట క్లాత్‌తో. ఇలా కంప్లీట్‌గా వైప్ చేసేసుకున్నామనుకోండి, చాలా నీట్‌గా అనిపిస్తుంది, డ్రైగా అనిపిస్తుంది అండ్ మరకలు కూడా మనకి పడకుండా ఉంటాయి. సో, మనం కుక్ చేసుకున్న తరువాత మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే దానికి ఒక మంచి ప్రామినెంట్ రోలే ప్లే చేస్తాను. అండ్ యాహ్! లంచ్ టైమ్ అయితే అయిపోయిందండి. నేను ఒక ఆమ్లెట్ కూడా వేసేసుకుంటున్నాను. వేడి వేడి అన్నం, ఇంకా మంచి బీట్రూట్ కర్రీ అండ్ ఆమ్లెట్. ఈ 3 సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ లంచ్ అనేది రెడీ అయిపోతుంది కదా గైస్! చూడండి ఎంత హెల్తీ అండ్ పర్ఫెక్ట్ లంచో. సో, కర్డ్‌తో ఎండ్ చేసేసుకుంటే మనకి సౌత్ ఇండియన్ డిష్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇది గైస్ ఇవాళ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్.